నమస్తే. ఏదైతే బీజేపీలో సెంట్రల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక్కడ గూడా ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గూడా రాజీనామా చేయాలని చెప్పేసి గూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు తాండ్ర మేఘన మనతోన్నారు. అక్క చెప్పండి ఎట్లా చూస్తున్నావు మరి? ఎడ్యుకేషన్ మినిస్టర్‌ని రాజీనామా చేయాలని చెప్పేసి మీరంటున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఆయన చాలా కరెక్ట్‌గా ఉన్నాడని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టోళ్ళకు అన్నీ అంటారు. బరాబర్ అంటారు. ఎందుకు అనంటే, వాళ్ళకు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఒక్కడే ఆయే, హోమ్ మినిస్టర్ ఒక్కడే ఆయే, చెత్తకు మినిస్టర్ గూడా ఒక్కడే ఆయే. ఇప్పుడాయన భజన జేయకుంటే భరతం పడతాడు గదా! వాతలు పెడతాడు గాబట్టి, కాంగ్రెసోళ్ళు అట్లనే మాట్లాడతారు. ఇగ రేవంత్ రెడ్డికి మొన్న నుండి భయం చుట్టుకుంది. ఎందుకంటే, ఎవ్వరితోటి పెట్టుకోవద్దో, ఎవ్వరితోటి గోక్కోవద్దో, ఆళ్ళతోటి గోక్కుంటుండు, గీక్కుండు. ఎందుకంటే 2,00,000 ఉద్యోగాలని జెప్పేసి ఇదే అశోక్ నగర్‌ల స్టూడెంట్స్‌కి మాటిచ్చిండు. ఎవరు మల్మూరి వెంకటు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఖచ్చితంగా ఇప్పుడు ఢిల్లీలో జరిగింది. ఆ ధర్నా జూషిండు. ఆ రోజు నుండి భయముంది. అందుకనే మొన్న కొడంగల్‌లో పోయి జేషిండు. ఇప్పుడు నువ్వు ధర్నా ఏడ జేయాలి సీఎంగా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్‌వి గదా! నువ్వు ఏడ జేయాలా? ఈడ జేయాల. అశోక్ నగర్ చౌరస్తా కాడ ఆ రోజు చాయ్ తాగుకుంటా మాటలిచ్చి 2,00,000 ఉద్యోగాలు అని జెప్పేసి అన్నావు గదా! ఏడ పోయింది మాట. ఇంకా ఆయన మొన్న ర్యాలీ తీసినప్పుడు ఒక డైలాగ్ గొట్టిండు. ఆ డైలాగ్ అయితే మన మేస్త్రి సాబు ఏం డైలాగ్ గొట్టిండంటే, ఆయన ఇక్కడనే ఏమి ఉద్ధరిస్తలేడు. ఇక్కడనే సక్కగా లేదు. ఆయననంటే మళ్ళా సెంట్రల్‌ల రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితాడంట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఎడ్యుకేషన్ మినిస్టరు అభిజిత్‌కు ఇస్తాను. అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? అంటే జెన్‌జీకి ఇస్తారు అని చెప్పేసి. జంజీకి ఇస్తా అని అంటుండు. ఇప్పుడు జంజీకి ఇస్తానంటే మై బాత్ దేతా హూँ. అరే ఇధర్ బాత్ దియా ఛే ఛే గ్యారంటీయోं का क्या हुआ? 420 హామీ का क्या हुआ? ఇధర్ కా అంటే అమ్మకు అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు తెస్తా అన్నాడంట రెడ్డి లాంటోడు. గట్లా ఉంది ఈ ముచ్చట. ఎందుకంటే ఇక్కడనే సరిగ్గా దిక్కు లేదు. ఎడ్యుకేషన్ మీరు చూసినట్టయితే ఏదో టిఫిన్స్ అది ఇది అని ఒకరోజు పెడతారు. తర్వాత ఏమైతుంది గురుకుల పిల్లలు ఎట్లా బీమారు పడుతున్నారు పురుగుల ఉప్మా తిని గిట్లా. అంటే గివి చూసుకో నాయన నువ్వు సెంట్రల్‌లో పోకు నువ్వు. నీకు ఈడనే మళ్ళా 2 ఏండ్ల తర్వాత నీకు ఉన్నదా లేదా దిక్కు అది చూసుకో నువ్వు ముందు. నీకు మొహం లేక నువ్వు కొడంగల్ పోయి ధర్నా చేసినావు. స్టూడెంట్స్ హ్మ్. కోసం ఏడ జేయాలే? హ్మ్. నువ్వు ఎడ్యుకేషన్ మినిస్టర్. నేను సీఎం గాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్‌వా కాదా? నువ్వు ధర్నా చౌక్ కాడ ధర్నా జేయాలి. పిల్లలు ఏడ ధర్నా చేస్తారో ఆడ సపోర్ట్ జేయాలి. నువ్వు ఆడ జేయకుండా పారిపోయి గాడ జేసినోనివి సెంట్రల్‌లో పోయి నువ్వు జేస్తావు. నీకు ఏమన్నా ఉందా? అంటే ఏందంటే నీటి మీద బుడగల మాటలు నేను ఏదన్నా మాట్లాడితే చాలు అది అయిపోతది అన్న రకంగా మాటల కారుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో, కొంతమంది కాంగ్రెసోళ్ళు అంటున్నారు. రేవంత్ రెడ్డి గురించి తెలవకుండా, ఆయన గురించి ఏం తెలవకుండా, హద్దు పద్దు లేకుండా మాట్లాడితే ఏం చేస్తున్నాడో నాకు తెలవదని చెప్పేసి కాంగ్రెస్ పార్టోళ్ళు అంటున్నారు. బా ఏం జేస్తారంట? అంటే అరెస్ట్ జేపిస్తారు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆయననే గదా! అరెస్ట్‌లకేమన్నా భయపడతామా? మాకు అరెస్ట్‌లేం కొత్తనా? హ్మ్. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఆ రోజు లాఠీ దెబ్బలు తిన్నాం. లాఠీలు దెబ్బలంటే ఏందో మాకు తెలుసు. లాకబులంటే ఏందో గూడా మాకు తెలుసు. హ్మ్. దానికి భయపడినుంటే, ఈ మూడోసారికి వచ్చిన ఎలక్షన్‌లలో నువ్వు సీఎం అయ్యేటోడివి గాదు. కాంగ్రెస్ పాలన అనేది ఈ రాష్ట్రానికి చూపిచ్చేటోనివి గాదు. ఈ దెబ్బతోటైతే ఖచ్చితంగా మీరే అంటారు రేవంత్ రెడ్డి గారు 100 అడుగుల భూమిలకు పాతి పెడతా, అది పెడతా, ఇది మిమ్మల్ని పాతి పెడుతురు ప్రజలు. అది చూసుకోండి. ఎందుకంటే మీరు నోరుంది గదా అని మీ అధికారం ఉంది గదా! అధికారంలో ఉన్నా లేకున్నా బరాబర్ ప్రజల కోసం కొట్లాడేటోళ్ళం బీఆర్ఎస్ కేసీఆర్ గారి సైన్యం అంటే గిట్లుంటది. ఏందంటే మేము ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడతాం. ఆ రోజు ప్రజలు తెలంగాణ సాధించుకోవడానికి మా నాయకుడు కొట్లాడిండు. ఆ నాయకుడు ఎంబడి లక్షలాది మంది పోయినము. ఖచ్చితంగా ఇప్పుడు గూడా మేము కొట్లాడతాము. ప్రజల కోసం గానీ, మా కోసం గాదు మా కొట్లాట. ఈ హ్మ్. కొట్లాట కొత్త గాదు. మీరేం జేస్తారు అంటే భయపడి ఇంట్లో దాసుకునేటోళ్ళమైతే అసలే గాదు. హ్మ్. బరి తెగించి రోడ్డు మీదకొచ్చి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, ఢిల్లీ మెడలు వంచి సాధించుకున్న తెలంగాణ ఎట్లనో, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. ఆ రాక్షస పాలనని ఇగ 100 సంవత్సరాల వెనక్కి తోసేసి మళ్ళా అంటే రానీయకుండా కలలు జాగ్రత్త. అంటున్నారు పగటి కలలు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకొచ్చిన వారంకే కూలిపోతదని చెప్పేసి అన్నోళ్ళు. ఇప్పుడు 15 సంవత్సరాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంటదని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు కదా! ఇగ వాళ్ళు ఎంత గట్టిగా మీరేమంటారు? చెప్పారు. బీఆర్ఎసోళ్ళు పగటి కలలు అంటుర్రు అంటున్నా. బీఆర్ఎసోళ్ళు మళ్ళా శాతగా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 మంది సన్నాసులు రాజీనామా జేసి వాళ్ళని ఎందుకు బై ఎలక్షన్‌లకు పంపిస్తలేరు? ఇప్పుడు నిజంగా మీరు గెలుస్తారనే నమ్మకం ఉందిగా, ధీమా ఉంది గదా!
ఆ ధీమా ఉన్నప్పుడు మీరెందుకు వస్తలేరు ఎలక్షన్స్ కి? ఆ 10 మందిలో ఒక్కోళ్ళని రాజీనామా అంతేంది, ఇదే ఖైరతాబాదు దానం నాగేందర్ని రాజీనామా చేపి గెలిస్తే అప్పుడు చెప్పు, మాట్లాడు. నువ్వు గెలవవన్న భయంతోటే నువ్వు గెలువవు, నేను ఇంకా నా బతుకు ఇంతే అని చెప్పేసి మూటలు ముళ్ళలు అన్ని కట్టుకుంటున్నావు. ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ తెచ్చిండు ఈయన, ఏంది 6 లక్షల పథకం, 6 లక్షలు ఇస్తే ఇల్లు ఇస్తా అని అంటుండు. ముందు చిన్న క్లారిటీ ఇస్తాను అమ్మా నీకు. ఇప్పుడు 6 లక్షలు పేదడు, అప్పటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ సింగిల్ ఇందిరమ్మ ఇల్లులలో సింగిల్ బెడ్రూమ్ ఉండే. కేసీఆర్ గారు ప్రజలను చూసి అంటే ఎక్కువ ఫ్యామిలీ ఉన్నోళ్ళు ఎట్లా ఏంది అని ఆలోచించి డబుల్ బెడ్రూమ్ ఇల్లులని కట్టించిండు. ఇక కేసీఆర్కి అగ్నెస్ట్గా ఏదో ఒకటి చేయాలి, ఒక పెద్ద పేరు తెచ్చుకోవాలని మన చిటినాయుడు పెద్ద పేరుకు పోతాడు కానీ పుట్టుక్కున పడతాడు. ఎందుకు అని అంటే ఇప్పుడు 6 లక్షలు కట్టమంటున్నాను. 6 లక్షలు ఏడికెళ్ళి కడతారు? పేద ప్రజలు 6 లక్షలు ఏడికెళ్ళి కడతారు? సరే, ఇప్పుడు 10,000 కడతారు, కట్టినాక ఇన్స్టాల్మెంట్లో కట్టమంటారు, 6 లక్షలు కడతారు. 2 సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వం ఉంటుందన్న గ్యారంటీ నువ్వు బాండ్ పేపర్ రాసిస్తావా? నీ ఆస్తిపాస్తులు, నీ అన్నదమ్ముల ఆస్తిపాతులు ఇప్పుడు ఏవైతే మీరు అన్నీ కబ్జాలు చేసుకొని మీ అన్నదమ్ములు అంతా సెటిల్మెంట్లు చేస్తారో అవన్నిటికీ తెలంగాణ ప్రజలు ఎవరైతే పేద ప్రజలు కడతారో 6 లక్షలు వాళ్ళకి బాండ్ పేపర్ రాసిస్తావా? నువ్వు రాసిస్తా అంటే చెప్పు, మేము కడతాం. అంతే కదా. ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావో, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా నువ్వు ఉంటావో ఊడతావో తెలియదు. ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చి కొనుక్కున్న సీట్ అది. నువ్వేమి నికాసైన కాంగ్రెస్ కార్యకర్తవు కాదు, జెండా పట్టుకున్నోనివి కాదు, అసలు కాంగ్రెస్కు జై కొట్టినోడివి కాదు. నువ్వు బలిదేవత అన్నావు సోనియా గాంధీనే, రాహుల్ గాంధీని విమర్శించినవు, వాళ్ళ అందరినీ విమర్శించినోడివి నువ్వు. మన వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విమర్శించినావు, ఇట్లా మాట్లాడిండు, ఏ గుట్టలో కలిసిపోయిండు అది ఇది అని నీచమైన మాటలు మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. అటువంటి అయినా ఇప్పుడు పైసలు ఇస్తే ఎవరికైనా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పైసలు డబ్బులు పెడితే ఏ పదవి అన్నా ఇస్తారు అన్న ఒకటి ఉంది. అది మన రేవంత్ రెడ్డి విషయంలో నెరవేరింది. పైసలకు కొనుక్కున్న పదవి శాశ్వతం కాదు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఈ 2 సంవత్సరాలలో నువ్వు ఉంటావా ఊడతావా అనేది అది లేదు, గ్యారంటీ లేదు. ఇంకో ముచ్చట ఏంటంటే ఈ 2 ఏళ్ల తర్వాత నువ్వు మా తెలంగాణ బిడ్డలు ఎవరైతే పేద ప్రజలు ఇల్లు పైసలు కడుతున్నారో 6 లక్షలు, అవి నువ్వు ఢిల్లీకి మోస్తున్నావు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల తర్వాత ఉండదు, గవర్నమెంట్ ఉండదు. దాని తర్వాత ఏంది, కట్టినోళ్ళ పరిస్థితి ఏంది, అది క్లారిటీ, అది బాండ్ పేపర్, అప్పుడు ఏమన్నా మాట్లాడతారు. సో ఎట్లా చూస్తున్నారు కొండా విశ్వేశ్వర రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తున్నారు? సో ఇక్కడ బీజేపీ కాబట్టి మేము కొట్టి వదిలేసాం స్టూడెంట్స్ ని, వేరే దగ్గర అయితే ఖచ్చితంగా కాల్చి పడేస్తుండే అని చెప్పేసి. ఆడు విశ్వేశ్వర రెడ్డి తెలంగాణ బిడ్డ కాదు, భారతదేశంలో అస్సలు పుట్టలేడు, ఆడు ఫారెనోడు, అందుకనే ఫారెన్ మాటలు మాట్లాడుతుండు. ఇక ఇక్కడ పుట్టినోడు, మా భారతదేశంలో పుట్టినోడైతే, మా తెలంగాణలో ప్రత్యేకంగా పుట్టినోడైతే, మా భారతీయుడైతే ఖచ్చితంగా మా పిల్లల పక్షాన నిలబడతాడు, పిల్లల మంచి కోరి మాట్లాడతాడు. ఎవరు మాట్లాడినా కానీ పిల్లల గురించి మాట్లాడతారు. నువ్వు వేరే దేశంలో కాల్చి పడేస్తుండే, నువ్వు ఆ దేశపోనివి, నువ్వు ఈ దేశపోనివి కాదు, మా తెలంగాణ రాష్ట్రంలోనివి అయితే అసలే కాదు. అందులో మా భారతదేశంలో నువ్వు పుట్టినోడి కాదు. నీకు ఆధార్ కార్డు, నీకు ఇక బీజేపీలో దొంగ లంగలకు అందరికి ఇస్తారు కాబట్టి నీకు ఇచ్చిండొచ్చు పదవి, అంతే తప్పించి దాన్ని మించి నువ్వు బీజేపీలో ఎవడన్నా దొంగతనం చేయని, రేప్ చేయని, లంగతనం చేయని, ఏదన్నా చేయని ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న రాజీనామా చేసిన ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఎంతవరకు చదువుకున్నాడమ్మా? ఇంటర్ కూడా పాస్ కాలేదు. అటువంటికి మొత్తం దేశం పిల్లల భవిష్యత్తు చేతిలో పెట్టారు. కానీ మళ్ళీ పిల్లలు ఏం చేసారు, దెబ్బకు దించిపియలే. అంటే విశ్వేశ్వర రెడ్డి కూడా అంటే ఇంకా త్వరలో అంటే ఇక పిల్లల నా మాట అన్నాడు కదా, ఖచ్చితంగా పిల్లలతోటి స్టూడెంట్స్ తోటి పెట్టుకోవద్దు, గాళ్ళని పెట్టుకుంటుండు. గాళ్ళని ఒక మాట అంటే విని విడిసాయి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ చూడు, ఒక జడ్జి ఒక మాట అన్నాడు అని చెప్పేసి ఆడికి ఏడనో సురుకు తలిగి ఒకటి ఇన్స్టాగ్రామ్లో పెట్టి ఇంత పెద్ద తెచ్చిండా లేదా, చైతన్యం తెచ్చిండా లేదా స్టూడెంట్స్లలో. మళ్ళీ విశ్వేశ్వర రెడ్డి కూడా ఈ మాట అన్నాడు, దీనికి కూడా ఒకడు పుడతాడు, పుట్టి మళ్ళీ ఈయన ఈ భారతదేశంలో కనబడకుండా ఆయన ఎక్కడనో ఏ ఫారెన్ కంట్రీలోనైతే ఆయన పుట్టిండో, ఏ ఫారెన్ కంట్రీలో ఆయన పునాది ఉందో ఖచ్చితంగా అక్కడ పోయి వాడతాడు. ఫైనల్ హైడ్రా రంగదాని గురించి ఏం చెప్తారు? ఆయనకు సంబంధించిన హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం 100 కొబ్బరికాయలు కొడతాం మేమైతే, మంచి 100 కొబ్బరికాయలు. ఎందుకు అనంటే పేద ప్రజలకే అన్యాయం చేసిండు. కానీ మొన్న ఆ జడ్జి స్టేట్మెంట్ అయితే నేను రోజు స్టేటస్లో పెడుతున్నా. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయిపోయింది.
ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్‌ని తీసుకొని వెళ్ళే ఎన్నో పేదల ఇల్లులు గులగొట్టిండు రంగనాథ్‌కు. ఖచ్చితంగా ఆ ఉసురు అనేది తలుగుతది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఎవరు? మన చేతగాని సన్నాసి రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయింది. మన తెలంగాణ పోలీసు ఈ వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది. ఆయన లాంటోడు చదువు లేనోడు, అసలు నాలెడ్జ్ లేనోడు హోమ్ మినిస్టర్ తీసుకున్నాడు కాబట్టి ఫెయిల్ అయిండు. ఒక జడ్జ్ మన రాష్ట్ర తెలంగాణ పోలీస్ ఫెయిల్ అయిందనే కదా ఆర్మీని దించుతాను అని అన్నాడు అని అంటే ఇప్పుడు ఆయనకు కూడా అర్థమైపోయింది పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిపోయిందని. అంటే ఇంత చదువుకొని ఇంత డీజీపీ, ఏసీపీ ఇట్లా కమిషనర్ లెవెల్‌లో ఉన్నోళ్ళను కూడా తక్కువ చేసేసిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే కేవలం ఆయన హోమ్ మినిస్టర్ కావడం వల్లనే ఇంత అరాచకం జరిగిందని. ఇంకోటి రంగనాథ్ విషయంలోనైతే 100% చెప్తున్నా కదా హ్యాపీ. ఆయన వచ్చినందుకు చాలా చెరువులు కాపాడబడ్డాయి అని చెప్పేసి ఏ కూడా చెరువు మళ్ళా తిరుపతి రెడ్డి చెరువు ఎందుకో కాపాడలేడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అన్న కాబట్ట. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీ మీడియా మిత్రులు చూపించిర్రు కదా అదేదో చెరువులు ఉన్నది మళ్ళీ అది చెరువు కాదా? మరి అంటే నువ్వు ఎవరివి చెరువులు కాపాడాలా అలా పెద్ద నాయకులవి నీకు సంబంధించినోళ్ళే నీకు మూటలు అప్పజెప్పినోళ్ళే అందరివి చెరువులు కాపాడుతున్నావు. పేదోళ్ళు వాళ్ళు కష్టపడి బాధపడి ఒక గూడు కట్టుకుంటే ఎన్నో కలలు కానీ ఆ గూడు కట్టుకుంటే ఆ గూడుని మాత్రం కూల్చేసినావు. కానీ ఆ ఉసురు ఆ సాపెన్ అనేది ఖచ్చితంగా నీకు జీవితాంతం నువ్వు సచ్చి బొందల పోయేంత వరకు రంగనాథ్కు ఖచ్చితంగా తగులుతుంది. ఎందుకంటే పేద అంటే సొంత ప్రజలనే నిర్ణయం కాదు కదా అది, గవర్నమెంట్ ఇచ్చిన నిర్ణయం కదా. గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు చదువుకొని ఏం లాభము? నీ చదువు ఎక్కడ పోయింది? ఒక చదువులేని సన్నాసి చేట్ల కీలు బొమ్మ లెక్క నువ్వు ఆడినవు. నువ్వు గుల్లగొట్టేటప్పుడు ఆ పిల్లలు ఒక్కొక్క పిల్లలు మీరు చూసిరుగా మీడియాలో పిల్లలు మేము బుక్కులు తీసుకుంటాం అన్నం తీసుకుంటాం అంటే కూడా వినలే. అంటే సామాను కూడా ఖాళీ చేయనియకుండా పిల్లల బుక్స్ కూడా అంటే చదువు లేని వాళ్ళకి ఏం తెలుస్తా చదువులు. రంగనాథ్కి అయితే తెలివి కదా. రంగనాథ్ అయితే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా. ఆయనకి ఎట్లా లేకపాయే? ఆయన చదువుకైతే విలువ ఉంది కదా. ఆయన డిగ్రీలకైతే విలువ ఉంది కదా. మళ్ళీ గీన మాట లేని గీన ఎట్లా ఆడిన అంటే కీలు బొమ్మలాగా ఆడిండు కాబట్టే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఒక జడ్జి నిర్వహించుకుంటూ మంచి బుద్ధి గడ్డి పెట్టిండు. ఎట్టే టైం ఈయన మేసిరిగానికి కూడా గడ్డి పెట్టాలి. అది పెట్టే రోజులు కూడా వస్తాయి. ఖచ్చితంగా ప్రజలు కూడా వెళ్ళి ఈ రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ కూడా వేస్తారు. ఈ రాష్ట్రం నుండి రేవంత్ రెడ్డి అనేటోడు కూడా ఖచ్చితంగా గిట్లనే ఆర్మీని దించి మాత్రం వాతలు పెట్టి పంపిస్తారు. ఖచ్చితం అది.